అండి నేను మీ రామకృష్ణ ఈరోజు తమిళనాట ఉన్నటువంటి తిరునల్లార్ శని భగవాను మందిరికి ఇక్కడికి వచ్చానంటే నేను చెప్పాను కదా ఆగస్టు 9వ తారీఖు నుండి మరి ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమానికి అటెండ్ కావాలి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శని ఆలయాలను సందర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి మరి కుంభరాశి వారు, మీన, మేష, ధనుస్సు, సింహరాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఒక్కసారైన జీవితకాలంలో శని హోమం జరిపించుకోవాలి. ఇది ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి శని భగవానుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వస్తుంటాడు. ఇప్పుడు అపసవ్య దిశలో ఉన్నటువంటి అంటే మీనరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు 138 రోజులు శని వక్రగతిలో వచ్చాడు, అంటే కుంభరాశిలోకి వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి కాలమానం. ఈ కాలమానంలో కనుక మనం శని హోమం జరిపించుకున్నట్టయితే సకల కార్యసిద్ధి జరుగుతుంది తప్పకుండా. కాబట్టి మీరు ఈ యొక్క ఆగస్టు 9వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో మీరు పాల్గొనండి. అంటే మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే మీరు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించండి. శని హోమం జరిపించి ఆ శని పూజ చేసి మరి ఆ శని వీడియో అన్నది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.